ఏంటంటే ఇప్పుడు అందరి పోతరాజు వేషాలు వేసినప్పటికీ కూడా అందరికీ అనుగ్రహము కలగదు, ఒంటి మీదకి ఆ పోతరాజు ఆవహించరు అంటారు. కానీ మీ ఒంటి మీదకి వస్తుందని మేము నమ్మాము, చూసాము, తెలుసుకున్నాం కూడా. వస్తే ఆ వేషధారణలో ఎంతసేపు మీ ఒంటి మీద ఆ పోతరాజు ఉంటాడంట? పోతురాజు అంటే అది ఇట్లా అమ్మవారు అంటే పూనకం వచ్చి చెప్పుతుంది. ఈ పోతురాజు ఏంటంటే ఉగ్రం అన్నమాట. ఇట్లా అది సముద్రం ఎట్లా అనుకుంటుంది, ఇట్లా ఇట్లా అది అది ఎట్లా అంటే అంటే ఇట్లా ఎట్లా ఉంటుంది అంటే అమ్మా అర్థం ఇట్లా జల్ ఉంటుంది చూడమ్మా. ఇట్లా సాగు తడుగుతే ఎట్లుంటుంది అని ఇట్లా వచ్చేస్తే గుమ్ములాగా, అంటే ఇట్లా తాయిపోయినోడు ఇట్లా అంట అట్లా ఆ ఫీలింగ్ లో వచ్చేస్తుంది. కొద్దిగా ఎరుకున్నట్టు ఉంటుంది, కొద్దిగా అంతా ఉండదు. ఇట్లా ఆ మత్తుల ఇట్లా తాగిన వాళ్ళు ఎట్లుంటారు మత్తుల ఎవరు అట్లా గుమ్ములు ఉంటుంది. అది ఉగ్రం అనేది వచ్చేసరి అది దానికి తిరుగుంటది అనమాట. ఇక నాకు ఇప్పుడు బర్దాస్ అవుతుందా అంటే ఎన్నో సార్లు మొక్కిన, స్వామి ఎందుకు చేస్తున్నావు ఇట్లా, ఎందుకమ్మా అని చెప్పి కొబ్బరికాయలు కొట్టుకొని 20 రియల్ గా అమ్మా 100 కొబ్బరికాయలు కొట్టినమ్మా. నేను బతికి బట్ట కట్టినా అంటే ఆ దేవుని నిజంగా అమ్మా నేనే నమ్మ నేను బతికి బట్ట కట్టినా అంటే ఆ దేవుని మాయనే అమ్మా. ఒకప్పుడు అమ్మవారిని తిరుగుతుంటే నేరుకన్నా మా అన్న తెచ్చుకుంటే అమ్మవారిని కాళికదేవి, నేను ఒగ్గు పని చేస్తుంటే మళ్ళీ అన్న నేను తెచ్చుకున్నా. మా ఇంటి దేవుడు నరసింహస్వామి, నేను ఒగ్గు పని చేస్తున్నా కాబట్టి మళ్ళీ తెచ్చుకున్నా. మా అన్న కాళికదేవిని తెచ్చిండు, ఆదిశక్తిని తెచ్చినావు. అది ఇదని చిన్నప్పుడు తెలియలేదు మాకు. నాకు ఒకటి నేర్పిస్తుండే, కాళికదేవుని పెడతారా, అది పెడతారా, ఇది పెడతారా అని తిడుతుండే. ఇక నేను అంటుంటే నేను అక్కడ నేర్చుకొని వచ్చి మా అన్నని తిడుతుంటే, అమ్మవారిని తిడుతుంటే ఎట్లుంటుంది కదా, ఇట్లా రాక్షసం తెచ్చినావు, అది తెచ్చినావు అంటుంటే ఆమె గులాం చేసుకుంది నన్ను, రక్తం తీసుకొని దాకా కొట్టిపించింది అంటే దేవుని మీద. అందుకని అహంకారపడ. నేను ఎప్పుడన్నా లఫ్జుతో కోపం వచ్చి ఎప్పుడన్నా బాధ అనిపించి ఏమన్నా అన్నాను అనుకో, అప్పటికప్పుడు టొక్కర్స్ పెడుతుంది. ఎప్పుడన్నా బాధలు ఉండి అమ్మా అంటాను అనుకో, టక్మని అయిపోతాం. అవద్దం చెప్పొద్దు బస్ అంటే అమ్మ మనలోనే ఉందమ్మా. అమ్మ ఇట్లా కనబడితే కాదు, ముంగడ ఊకొని చెప్పది, మనతోనే చేపిస్తుంది అమ్మ. మనం అనుకుంటాం అన్ని చేస్తాం, ఎవ్వరు ఏం చేయలేదమ్మా. నేను ఈ పనుల దిగుతాను కూడా అనుకోలేను, నేను ఈ పనుల దిగుతాను కూడా అనుకోలేను. అంటే కొంతమంది నిజంగా ఒంటి మీదకి దేవుడు వస్తాడు నాకు అని చెప్పేసి చెప్తూ అది అమ్మా చిన్నప్పటి నుంచే అది ఒక రాత రాసి ఉంటదమ్మా. అంటే గంటలు ఒంటి మీద ఉంటది అమ్మవారు? ఉండదమ్మా, గంటలు ఉండదు. అమ్మవారు అనేది వాళ్ళకి ఎంతసేపు ఉండాలో అంతసేపు ఉంటుంది. ఇక వాళ్ళని అడగాలి, మనం చెప్తే మంచిగా ఉంటుంది. మన పోతురాజుల గురించి మాట్లాడుతున్నాం ఎందుకంటే మంచిగా ఉంటుంది. పోతురాజులు అంటే ఒక సెకండ్లల్లో ఇట్లా గంభీర వచ్చేది, బయటికి వెళ్ళి ఒక ఇక్కడ అక్కడ అతులం కుతులం జర అది చేసేస్తాడు అనమాట. అప్పుడు జర మళ్ళీ అంటే పన్నోడు ఉంటేనేమో నార్మల్ చేసుకుంటాడు, లేకుంటే ఆయనకి ఏం రాదనుకో, ఆయనకి కొబ్బరికాయలు కొడుతుంటారు, నిమ్మకాయలు కొడుతుంటారు, ఇక ఆగా చేసి కొరుకుంటుంటారు. అరే అట్లా కాదు ఏంది ఇక అమ్మా. దూలు ఉంటాయంటే భయసుటి, అది గింత అంత ఉంటే ఇంతగానం చేస్తే మనం ఏం చేస్తామమ్మా. ఆ పన్నోళ్ళకి మించి చేస్తాం. ఇగో పన్నోళ్ళ కంటే కింద చేస్తే పర్వాలేదమ్మా, పన్నోళ్ళ కంటే మీదికి పోతుంటారు అనమాట. నవ్వమ్మను ఇప్పుడు నువ్వు మీ ఇన్ని ఏళ్ళల్లా ఎంతో మందిని చూడొచ్చు. ఒక మాట, నీ ముంగట నేను పప్పులు ఉడికి పెడితే నువ్వేమంటావు, అదే బాబు నీ అసలు చెప్పని మందిని చూసినట్టవా. మళ్ళీ మేము కూడా నవ్వుకుంటాం, ఏం చేస్తాం ఓవంతో నువ్వు పెట్టుకుంటాం, ఊకే లొల్లేందుకురా బాబు. మళ్ళీ మా దగ్గరనైతే ఆపేస్తా, నేను మా దగ్గరనైతే ఆపేస్తా. పిచ్చి చేసిండు అనుకో. మేము గోల్కొండ బోనాలలో అట్లాంటి వాళ్ళని మస్తు మంది చూసి అందుకే అడుగుతున్నాం ఎంతసేపు ఉంటాడు నిజంగా పోతురాజు ఒంటి మీద. పోతురాజు వెళ్ళిన జర చెప్పట్లు ఉంటాడు. ఏంటంటే జర అది పని ఇట్లా ఒక ఏళ్ళ నుంచి చేసే మనుషులకు, ఇప్పుడు రోజు భక్తి చేసినోనికి ఆడొచ్చేసి ఇంత బొట్టు పెట్టిండు అనుకో, ఇప్పుడు రుచులు ఎట్లయితారమ్మా. ఏదో ధ్యానం చేసి ధ్యానంలో ఉండి ఓ మంచి గుణము, ఓ మంచి ప్రేమ, జాలి గుండె ఉండి సాధన చేసి ఆయన ఇంత బొట్టు పెడితే కథం వచ్చిన గంటలు వదిలిపోతాయి, కాసిన గంటలు కల తొలిపోతాయి, ఇట్లా దూరం వెళ్ళిపోతాయి అనమాట. ఆనందం అనిపిస్తుందమ్మా. ఆ మంత్రం లేదు తంత్రం లేదు, కానీ ఒక బొట్టు పెడితే అంటే అంత శక్తి రావాలంటే ఎంత నియమనిష్టాలు ఉండాలి, ఎంత భక్తి ఉండాలి. ఇట్లా భక్తితో చేసినోనికి జర ఉంటుంది. ఆ దెబ్బ కొట్టినా కూడా ఎత్తుటోకి పని అవుతుంది. అంతేగాని ఇవాళ రేపు ఎవడు పడతాడు కొడుతుండు గాడ్ గిఫ్ట్ అంట. అరే నీ అమ్మ మూతి కూడా సరిగా అనిపించేది. మమ్మల్ని ఎక్కిరిస్తారు ఏమని ఎరుకన్నా, ఓ వనబడితే చెమట వచ్చి మొత్తం పోతుంది. అది దాన్ని ఏమంటారు కదా,
పిల్లలు ఆడుకునే బొమ్మలని ఏమంటారు కదా, అది ఏమో అన్నడాడు. నాకు బాధ అనిపించింది, నన్న పిచ్చోనెంబడి నేనేం ఓరుతామా చెప్పు. అంటే ఇక్కడ పోతరాజులు కూడా అప్డేట్ అయిపోయిరేమో, అందుకే గాడ్ గిఫ్ట్ అని ఇంగ్లీష్ వాళ్ళు పెడుతురు ఎలా రిల్లలా. అరే నేనన్నా ఆడ ఇట్లా కొడుతుండు, ఆడలను కొడుతుండు, మొగలను కొడుతుండు, గాడ్ గిఫ్ట్ అది కూడా తెలియకపోతుండే. నేను చెప్పినాక ఇది దేవుని ప్రసాదం అని నేను ఎన్నిసార్లు ఇంటర్వ్యూ చెప్పినాక ఇప్పుడు చెప్తారు కొడుకోండి వాళ్ళు ఇంగ్లీష్ లో చెప్తారు. అంత ముందు ఎందుకు కొడతారంటే ఎవరు జవాబు లేదు. ఇంటర్వ్యూలలో ఎవరినన్నా చూసుకో, కొన్ని ఇంటర్వ్యూలలో చూసినా నేను, నాకు ఇంటర్వ్యూ చేయనప్పుడు ఆ సామాను ఇవి సామాన్ మంచిగా తయారవుతావు, నువ్వు ఎట్లా తయారు చేసి ఎంత కష్టపడి తయారవుతావు అంటే పెయింటర్ వచ్చి చేసేస్తారు అన్నాడు. అరే నేనన్నా ఇదేంద్రా పెయింటర్ వచ్చి చేసేసాను, పోనీ పూసలు ఎడికింద తెస్తావా అంటే సికింద్రాబాద్కి ఏం తెచ్చుకుంటా, హీరోగోలలో ఎడికింద తెచ్చుకుంటా ఆడికిందే. అరే నీది ఏముందిరా అని పోయి ఇంటర్వ్యూ చేస్తే నేను నవ్వుకున్నా. నేను అన్ని తెచ్చుకున్నా అంటే మేమేం చేస్తామంటే అసలు బునాది ఏంది అంటే ఏం తెచ్చుకొని ఏం పెట్టుకుంటే మంచిగా ఉంటుంది, ఏ రకం చేసుకుంటే ఎట్లా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, ఓర్పుతో చేసుకుంటే పన్నోడవుతాడు. ఆ కష్టం అనేది తెలుస్తుంది, రేపటికి జవాబు ఏనికి వస్తుంది. లేకుంటే పక్కన పెట్టినా కానీ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.